దేవునికి స్తోత్రము. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇది అనుదిన ఆత్మీయ కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని మనకు వచనం వెంబడి వచనంగా లేకపోతే కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు గుండా మనం ప్రయాణిస్తూ వ్యాఖ్యానించుకుంటూ అన్వయించుకుంటూ ముందుకు సాగుతున్నాం. కనుక ఈ ధ్యాన ప్రయాణంలో మీరు పాలిభాగస్తులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా కొత్తగా మొట్టమొదటిసారి ఈ ప్రోగ్రాం చూస్తున్నట్లయితే వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యవన బిడ్డలైన వారికి ప్రత్యేకమైన వందనాలు. యవన బిడ్డలారా, ఈ ప్రోగ్రామ్స్ చూస్తూ ఈ లింక్స్ మీ స్నేహితులకు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మొహమాట పడకుండా నిర్మోహమాటంగా అడగాల్సిందిగా ప్రశ్నించాల్సిందిగా కోరుతున్నాం. యూట్యూబ్లో కామెంట్ సెక్షన్ ఉంటుంది. కామెంట్ సెక్షన్లో మీరు మీ క్వశ్చన్స్, మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్, మీకు దేవుడిచ్చిన తలంపులు వాటిని మీరు షేర్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నేను యూట్యూబ్ అవన్నీ చెక్ చేస్తుంటాను కనుక రెగ్యులర్గా. కనుక మీరు కామెంట్స్ చేసినా లేకపోతే ఏమైనా మెసేజ్లు పెట్టినా కానీ వాటికి వెంటనే ఒక 2-3 గంటల్లోనే వాటికి ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ఏమైనా ప్రార్థనలు అవసరమైతే ప్రార్థనలు వాటి గురించిన వివరాలు తెలియజేయండి, ప్రార్థన చేస్తాం ఫోన్లో. కానీ లేదంటే ఎవరైనా దేవజనులు, మీకు సమీపంలో ఉన్న దేవజనులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని మీ దగ్గర పంపించి ప్రార్థన చేయించడం కానీ ఏదైనా చేయించడానికి ప్రయత్నం చేస్తాను. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter verse 11. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప, పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. నా మీద నీకు ఏ అధికారం ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. యేసు సమాధానంగా, పైన ఉన్నవాడు ఇస్తే తప్ప నీకు నాపై ఏ అధికారం లేదు, కనుక నన్ను నీకు అప్పగించిన వాడు ఎక్కువ పాపం చేశాడు అని అన్నాడు. మరలా చదువుతున్నాను. యేసు సమాధానంగా అనగా, నాకు అధికారం ఉందని నీకు తెలియదా అనేటువంటి పిలాతు ప్రశ్నకు సమాధానంగా యేసు చెప్తున్న మాట, పైన ఉన్నవాడు ఇస్తే తప్ప నీకు నాపై అధికారం లేదు, కనుక నన్ను నీకు అప్పగించిన వాడు ఎక్కువ పాపం చేశాడు అని అన్నాడు. దేవుని స్తోత్రం. పైనుండి అని అన్నప్పుడు పైనున్నవాడు అనే వాడుక భాషలో తర్జుమా చేయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీసస్ ఆన్సర్డ్ హిమ్, యూ వుడ్ హ్యావ్ నో అథారిటీ ఓవర్ మీ అన్లెస్ ఇట్ వర్ గివెన్ టు యూ ఫ్రమ్ అబౌవ్. ఫర్ దిస్ రీజన్ హీ హూ డెలివర్డ్ మీ టు యూ హ్యాస్ ద గ్రేటర్ సిన్. జీసస్ ఆన్సర్డ్, యూ వుడ్ హ్యావ్ నో అథారిటీ ఓవర్ మీ. నా మీద నీకేదో అధికారం ఉందనుకుంటున్నావేమో. నేను నువ్వు జీతం ఇస్తూ నువ్వు పోషిస్తున్నటువంటి జీతగాడిని కాదు, దాసుడిని కాదు. అన్నలాగా, లేదు అంటే కయపాలాగా, ఇతర ఇక్కడ ఉన్నటువంటి సైనికుల్లాగా, ఇతర ప్రజల్లాగా నేను నీ దాసుడిని కాదు. నా మీద నీకు అధికారం లేదు. ఇజ్రాయెల్ దేశంలో ఒక పౌరుడిగా ఇశ్రాయేలు దేశాన్ని రోమా ప్రభుత్వం ఏలుతుంది కనుక రోమా ప్రభుత్వం వారికి ఇశ్రాయేలు ప్రజలందరి మీద, ఆక్రమించుకున్న ఇశ్రాయేలు ప్రజల మీద అధికారం ఉంది. కానీ యేసు చెప్తాడు, అందరికీ అధికారం ఉన్నప్పటికీ నా మీద మాత్రం నీకు అధికారం లేదు. ప్రతి వ్యక్తి మీద, స్త్రీల మీద, పురుషుల మీద మీకు అధికారం ఉండొచ్చేమో, ఉంది, కానీ నా మీద కాదు. యూ హ్యావ్ నో అథారిటీ ఓవర్ మీ. యూ డోంట్ వాంట్ టు ఆర్ యూ డోంట్ ట్రై టు ఎక్సర్సైజ్ యువర్ అథారిటీ ఓవర్ మీ. అనగా అధికారం అంటే ఏంటి, అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని స్పష్టంగా ఎరిగిన వాడు ప్రభు. ప్రతి అధికారికి అడుగులకి మడుగులొత్తుతూ లోబడి ఉండి అణిగి మణిగి ఉండేటువంటి తత్వం కాదు. అలాగని ఒక విప్లవవాది, తీవ్రవాది స్వభావం కాదు యేసుది. యేసును అలా చిత్రీకరించడానికి కూడా వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన చెప్తున్న మాట,
అధికారము పైనుంచి, నీ అధికారము పైనుంచి రాలేదు, కింద నుంచి వచ్చింది. మా వారిని నువ్వు ఆక్రమించుకున్నావు, మా ప్రజలను ఆక్రమించుకున్నావు, ఏ ప్రాంతానికి యుద్ధానికి వచ్చావు, దాడి చేసావు, మీ ప్రభుత్వాన్ని మీరు స్థాపించుకున్నారు. అంతవరకే తప్ప ఆత్మ సంబంధంగా నీకు నా మీద ఎటువంటి అధికారం లేదు. శిష్యుల మీద నాకు అధికారం ఉంది, ప్రజల మీద నాకు అధికారం ఉంది, మరణం మీద నాకు అధికారం ఉంది, రోగం మీద నాకు అధికారం ఉంది, ప్రకృతి మీద నాకు అధికారం ఉంది. కానీ నీకు మాత్రం నా మీద అధికారం లేదు. నీకొక్కడికి అని కదా, కైసరుకు ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సినట్టు మాటలు. పైనుండి మన టైటిల్ ఫ్రమ్ అబౌవ్, పైన లోకము నుండి, పరము నుండి. ఈ మాట చెప్పినప్పుడు ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనంలో పలకబడినటువంటి ఆశీర్వాదాలు. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడు ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను, పైనుండి మింటి దీవెనలతోను. మిన్ను అనగా ఆకాశం, మింటి దీవెనల చేత. మట్టి కాదు, మట్టి వేరు, మట్టి అంటే కింద, మింటి అంటే పైన, మిన్ను అంటే పైన. సరే, ఏదేమైనప్పుడే పైనుండి మింటి దీవెనలతోను. తర్వాత రాయబడినట్టు మాట, కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను. సరే, కొన్ని దీవెనలు పలికాడు. దానిలో భాగం పైనుంచి దీవెనలు వస్తాయి. అనగా దీవెనలు కింద నుంచి కూడా వస్తాయి. పైనుంచి అధికారం వస్తుంది, కింద నుంచి అధికారం వస్తుంది. పైనుంచి వచ్చే అధికారము శాశ్వతం, కింద నుంచి వచ్చేటువంటి అధికారం శాశ్వతం కాదు. లంచం ఇచ్చో, మోసం చేసో, లేకపోతే రిగ్గింగ్ చేసో, ఇంకొక ఏదో విధంగా వేరే ప్రయత్నాల ద్వారా వచ్చేటువంటి అధికారం అది శాశ్వతం కాదు. మోసపూరితమైనటువంటి విధానంలో సంపాదించుకున్న అధికారము శాశ్వతం కాదు. మానవ ప్రభుత్వాలు ఏవి శాశ్వతం కాదు. ఎవరైనా సరే, ఎవరు ప్రధానమంత్రి అయినా, ఎవరు రాజైనా, ఎవరు అధ్యక్షులైనా కానీ అవేవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది, నిత్యం ఉండేది మాత్రం లూకాసు వార్త 1వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన రాజ్యము తరతరములు ఉంటుంది, యుగయుగములు ఉంటుంది. దైవికమైన రాజ్యము తప్ప మిగతా రాజ్యాలన్నీ, డెమోక్రసీ ఎక్కువ కాలం నిలవదు, థియోక్రసీ మాత్రమే నిలుస్తుంది. రాబోయే రోజుల్లో అది స్థాపించబడుతుంది అని లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇటువంటి సందర్భంలో ఇవన్నీ ఎరిగిన వాడే యేసు ఇవన్నీ అధికారాన్ని గురించినటువంటి అసలు విషయాలు, అధికారాన్ని గురించినటువంటి కొన్ని విషయాలైనా పిలాతుకు తెలియజేయాలనేది ప్రభు యొక్క ఉద్దేశమైంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగిన దానికి సమాధానం చెప్పనటువంటి ప్రభు, నాకు అధికారం ఉందని నువ్వు భావించడం లేదా, అనుకోవడం లేదా, ఎంచుకోవడం లేదా అన్నదానికి మాత్రం వెంటనే స్పందించాడు. మౌనం తర్వాత ఆయన మాట కనిపించింది. అనగా 2 మాటలకి మధ్యలో ఆయన మౌనం ఉండడాన్ని మనం చూస్తాం. మౌనం తర్వాత మాట, మాట తర్వాత మౌనం, కష్టాల తర్వాత సుఖం, సుఖం తర్వాత కష్టాలు, రాత్రి తర్వాత పగలు, లేకపోతే పగల తర్వాత రాత్రి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రకృతి నియమాలు సాధారణంగా ఒకదాని వెంబడి ఒకటి, వాక్యము వెంబడి వాక్యము, సూత్రము వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఒకదాని వెంట ఒకటి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కృప వెంబడి కృప అనేదాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైనుంచి ఏమొస్తాయి అనగా పరలోకం నుంచి ఏమొస్తాయి అనే దాని గురించి మనం 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. పైనుంచి 4 విషయాలనే కాదు, చాలా విషయాలు వస్తాయి. కానీ మనం ప్రస్తుతానికి ఈ 4 విషయాల గురించి మనం ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం. అనగా పైన ఏదో ఉంది, పైన లోకంలో పైన ప్రభు ఉన్నాడు. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకండి, కిందన వాటిని వెదకొద్దు. పైన ఏవో ఉన్నాయి, పైన దాచబడి ఉన్నాయి, నిధులు దాచబడి ఉన్నాయి, బ్లెస్సింగ్స్ దాచబడి ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో అందుకనే రాయబడింది, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ఎవ్రీ హెవెన్లీ బ్లెస్సింగ్తో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు.
ఆశీర్వదించాలి అని అడగాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. మనము ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాం. ఎప్పుడైతే పిలుపుకు లోబడి మనం ప్రయాణిస్తామో, ముందుకు సాగుతామో, దైవికమైన పిలుపును తిరస్కరించకుండా అంగీకరిస్తామో, అప్పుడు ఇక ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. అంతవరకే కానీ ఆశీర్వాదాల కోసం యాకోబులాగా రాత్రంతా పోరాడాల్సిన అవసరం లేదు. రాత్రంతా పోరాడితే తప్పేం లేదు కూడా. యాకోబు ఆశీర్వాదం కోసం రాత్రంతా పోరాడు, కానీ యాకోబు మర్చిపోయిన సంగతి తాను ఎంతగానో ఆశీర్వదించబడ్డాడనే సంగతి ఆయనే చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు. ఒక్క కర్రతో వెళ్ళాను, 2 గుంపులు అయ్యాను. ఆశీర్వాదం కాదా? ఒక్క మనిషి 2 గుంపులు కావడం, ఒక్క మనిషి 70 మంది మనుషులు కావడం ఆశీర్వాదం కాదా? ఆయన ఒక్క ఆశీర్వాదం కోసం అడిగి రాత్రంతా యాకోబులాగా మనం పెడుగులాడాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదానికి వారసుడు అవుట కొరకు ఆయన పిలవబడలేదు, కానీ అబ్రహాము ఇస్సాకుల యొక్క వాగ్దానాలతో వాడితో పాటు సమాన వారసుడు అయ్యాడంతవరకే. సరే, మనం ఏదేమన్నప్పుడు వీటిలోకి వెళ్ళలేదు. యాకోబుకు ఉన్నటువంటి విధానం వేరు, మనకున్న విధానం వేరు. మనం పిలవబడ్డాం. యాకోబు కూడా పిలవబడ్డాడు, కానీ ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనం పిలవబడ్డాం. దేవుని స్తోత్రం. పాత నిబంధన కన్నా కొత్త నిబంధనలో దీవెనలు ఎక్కువ ఉన్నాయి. పాత నిబంధనలో భౌతికమైన దీవెనలు ఉంటే, కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన దీవెనలు ఉన్నాయనే సంగతిని మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మనం ఇక్కడ పైనుంచి వచ్చేటువంటి దీవెనల గురించి 5 దీవెనలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 5 బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అబౌవ్. పరము నుండి 5 దీవెనలు, పరము నుండి 5 ఆశీర్వాదాల గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం చదువుకున్న మాట మరలా చదువుకుందాం. మన మూలవాక్యము, అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు, లేదు. నా మీద నీకు అధికారం లేదు. ఒకవేళ నేను మౌనంగా ఉన్నానని నా మీద నీకు అధికారం ఉందని భావిస్తావేమో. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? 13వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. లోబడి ఉండాలండి. 1వ వచనం, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నాయి. కాబట్టి 2వ వచనం, అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించువాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటారు. దేవుని స్తోత్రం. శిక్ష తెచ్చుకోవడానికి కారణం ఏంటి? నియమించిన సృష్టికర్త నియమానికి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేస్తే, రెబల్ చేస్తే, లూసిఫర్ లాగా అవిధేయులమైతే, తిరుగుబాటు చేస్తే మనం అదో పాతాళ లోకానికి పడవేయబడతాం. ఒక కొమ్మలాగా నరికి వేయబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఒకవేళ తాత్కాలిక అధికారాన్ని చూసుకుని అది అధికారమనో, హోదానో, స్థానమనో, మానవమనో, లేకపోతే రెస్పాన్సిబిలిటీ అనో ఏదైనా అనుకుంటున్నప్పటికీ కూడా అది అధికారం కాదు, అధికారంగా ఎంచబడదు. దేవుని దగ్గర నుంచి వచ్చిందే అధికారంగా ఎంచబడుతుంది. మిగతా అన్ని మానవ ప్రయత్నాలు, యుద్ధాల ద్వారా, లేకపోతే మోసాల ద్వారా, దాడుల ద్వారా, వీటి ద్వారా సంపాదించుకున్నవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పైనుండి ఒకటి అధికారం వస్తుంది. పవర్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. అథారిటీ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, భూలోకంలోను పరలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆల్ అథారిటీ హాస్ గివెన్ టు మీ. ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట, పరలోకము నుండి నాకు అధికారం ఇవ్వబడింది. తండ్రి అధికారం ఇచ్చాడు. అనగా పైనుండి అధికారం వస్తుంది. ఒకవేళ నువ్వు ఈ రోజుల్లో అణిగిమణిగి నువ్వు అనుకోతో నీ పనులు చేసుకుంటూ ఉన్నట్లయితే ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అధికార పీఠానికి తీసుకొని వస్తాడు. ఇప్పుడు అల్పుడుగా ఉన్న నిన్ను అధికార పీఠానికి తీసుకొని వస్తాడు. అనగా పెంట కుప్పల మీద పడి ఉన్న నిన్ను ఆయన నిన్ను అధికారులతోనూ, గనులతోనూ, ప్రధానులతోనూ కూర్చోబెట్టేటువంటి అవకాశం ఉంది. నాకు తెలియకే, దేవునికి స్తోత్రం,
నా దేశంలో గనులైన వారిని కలుసుకున్నాను అని పరమగీత గ్రంథంలో చూస్తున్నాం. గనుల్ని కలుసుకునేటువంటి అవకాశం, గనులు అనబడిన వారిని కలుసుకునేటువంటి అవకాశం, ఆత్మీయ గనులు అనబడిన వారిని కలుసుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఒకటి, అధికారము పైనుంచి వస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అథారిటీ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. మోషే యొక్క అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడి మోషే ఏదో పెత్తనం చేయాలనో, మోషే ఏదో 20 లక్షల మందిని మెయింటైన్ చేయాలనో, నడిపించాలని ఆశపడ్డట్టు, కలగన్నట్టు కోరవ కుమారులు తిరుగుబాటు చేసినప్పుడు అధికారము అహరోను ఇచ్చింది కాదు, అధికారము మోషే మామగారు ఇచ్చింది కాదు, అధికారము తనంతట తాను సంపాదించుకుంది కాదు. నీ అంతట నువ్వు సంపాదించుకుంటే అది అధికారం కాదు. నీ పైన అధికారి అయిన వాడు, నీకన్నా ఉన్నతమైన వాడు నీకు అందించే ఆశీర్వాదమే అధికారం. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, పైనుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాల్లో భాగంగా అధికారం వస్తుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 3rd chapter 3rd verse 3. అందుకు యేసు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. దేవుని స్తోత్రం. యేసు జవాబు చెబుతూ, ఇది సత్యం, కొత్తగా జన్మిస్తే తప్ప ఎవరు దేవుని రాజ్యాన్ని చూడలేరు అని స్పష్టంగా చెప్పాడు. దేవుని స్తోత్రం. మరలా చదువుతున్నాను. యేసు జవాబు చెబుతూ, ఇది సత్యం, కొత్తగా జన్మిస్తే తప్ప ఎవరు దేవుని రాజ్యాన్ని చూడలేరు అని స్పష్టంగా చెప్పాడు. నికోదేముతో స్పష్టంగా మాట్లాడిన ప్రభు నీతో నాతో స్పష్టంగా బలంగా మాట్లాడతాడు. ఆయన వెంబడించాలని, ఆయన శిష్యుడిగా ఉండాలని వచ్చిన నికోదేము కాదు. ఏమీ లేకుండా కలుసుకుందాం, ఫార్మాలిటీగా కలుసుకుందాం, ఆయన ఒక మాట పొగుడుదామని వచ్చినటువంటి నికోదేముకు స్పష్టతనిచ్చాడు, క్లారిటీ ఇచ్చాడు. స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, యూ హ్యావ్ టు బీ బోర్న్ అగైన్. నీవు కొత్తగా జన్మించాలి. ఓ నా తోటి రబ్బాయ్, నా తోటి బోధకుడా, నా తోటి ఇశ్రాయేలు బోధకుడా, బోధకుల్లో ఒకటిగా ఉన్నవాడా, సన్హెద్రిన్ సభ యొక్క అధికారుల్లో ఒకటిగా ఉన్నవాడా, 1 among the 70 members, ఆ 70 మందిలో ఒకటిగా ఉన్నవాడా, నువ్వు ఇంకా జన్మించలేదు కొత్తగా, నువ్వు కొత్తగా జన్మించాలి. యూదా మతానికి అతీతమైనటువంటి ఒక సిద్ధాంతానో ఒక సూత్రానో చెప్తున్నాడని కాదు, నువ్వు కొత్తగా జన్మించాలి. షాక్ అయిపోయాడు అతనికి అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయము, కొత్తగా అనే దగ్గర ఒక ఫుట్ నోట్ ఒకటి ఇవ్వబడింది. అక్కడ కింద రాయబడింది, లేక పైనుండి. దేవునికి స్తోత్రం. పైనుండి కింద ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక అనుభవం వస్తుంది. పైన ఒక అనుభవం కలిగిందని కాదు, పైన యొక్క లేదా పరము యొక్క, ప్రభువు యొక్క, పైనున్న తండ్రి యొక్క ప్రమేయం వలన కింద ఒక అనుభవం కలుగుతుంది, ఒక ఎక్స్పీరియన్స్ కలుగుతుంది, ఆత్మలో అనుభవం కలుగుతుంది, ఆత్మలో జన్మించే అనుభవము, ఆత్మలో పుట్టిన అనుభవము, ఆత్మలో ఆరంభించబడేటువంటి అనుభవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప, అనగా పైనుండి ఒక శక్తి లేకపోతే దైవికమైన శక్తి, దేవుడే కిందున్న వ్యక్తిని కొత్తగా జన్మింపజేసి ఊరుకోవడం లేదు. ఆ వ్యక్తిని తిరిగి తన దగ్గరికి తీసుకోవాలని, నరులారా తిరిగి రండి అని జనరల్ డెత్. కానీ అతన్ని నిత్య జీవంలోకి ప్రవేశపెట్టాలని, అతన్ని తన దగ్గరికి చేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆయన కింద కొత్తగా జన్మింపజేస్తున్నాడు. ఆ కొత్త జన్మను కాదనుకొని కొత్త జన్మకు సహకరించకపోతే, అనగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే, నీటి మూలంగా అంటే బాప్తిజం మూలంగా కాదు అని మనం యోహాను సువార్త 3వ అధ్యాయం ధ్యానించుకున్నప్పుడు చెప్పాను. అవి ఎందుకు ఏంటి అని మళ్ళీ చెప్పిన వాటిని నేను చెప్పదలుచుకోలేదు. రెండో విషయము,
పైనుండి ఆత్మీయ అనుభవం కలుగుతుంది. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. ఒకటి అథారిటీ కమ్స్ ఫ్రమ్ అబౌవ్, అనగా అధికారం పైనుంచి వస్తుంది. రెండవది వచ్చేసి ఆత్మీయ అనుభవం పైనుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. బుక్ ఆఫ్ ఎస్తేర్ 4th chapter 14th words. నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తి, అనుభవజ్ఞుడైనటువంటి ఒక వ్యక్తి, మొర్దెకాయ్ అనేటువంటి వ్యక్తి తన పెంపుడు కుమార్తె అయినటువంటి అధికారానికి వచ్చినటువంటి రాణి అయినటువంటి వష్టీకి బదులుగా రాణి అయినటువంటి ఎస్తేర్ను ఉద్దేశించి చెప్పినటువంటి మాట అర్థం చేసుకోవాలి. ఏమా పాప, కుమార్తె, నా బిడ్డ, అర్థం చేసుకో. నువ్వు ఈ అధికార పీఠం మీదకి వస్తావు నువ్వు ఎప్పుడు అనుకోలేదు, కానీ దేవుడు తీసుకొచ్చాడు. అలాగైతే దేవుడు తీసుకొని వచ్చాడు అనేది వాస్తవం అయితే దేవుడు తీసుకొచ్చిన దానికి ఒక ఉద్దేశం ఉంది. ఒకవేళ ఈ సమయంలో నువ్వు ఈ క్రిటికల్ టైంలో నువ్వు ఆలోచించి క్రిటికల్ టైంలో రెస్పాండ్ కావాలి, అది దేవుని చిత్తమేమో. మొర్దెకాయి ప్రవక్త కాదు, కానీ ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. సరే, నువ్వు ఊరుకోవద్దు, ఊరుకునే సమయం కాదు ఇది. ఇక్కడ రాయబడిన మాటలు 2 మాటలు రాయబడ్డాయి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక, ఏదో ఒకటి మాట్లాడమని కాదు, పిచ్చబాటిగా ఏదో ఒకటి మాట్లాడమని కాదు, ఏదో నోటికి వచ్చిందన్నమాట. నువ్వు మౌనంగా ఉన్నాడలా యూదులకు సహాయము. 2 విషయాలు, యూదులకు నెంబర్ 1 సహాయము, నెంబర్ 2 విడుదల. హెల్ప్ అండ్ డెలివరెన్స్. హెల్త్ కాదు, హెల్ప్, సహాయము. సహాయము, ఆశ్చర్యకరమైన సహాయము, సమయోచితమైన సహాయము. యూదులకు సహాయమును విడుదలను మరి ఒక దిక్కు నుండి వచ్చును. అండ్ ద హెల్ప్ అండ్ డెలివరెన్స్ వుడ్ కమ్ ఫ్రమ్ అనదర్ సైడ్. మరొక సైడ్ నుంచి వస్తాయి. ఈ మరొక సైడ్ అంటే ఏంటి అంటే మనం కొద్దిగా ఆలోచిస్తే 4 దిక్కుల గురించి కాదు. బహుశా ఆయన ఇంచుమించు ఆయన పైనుంచి, లేకపోతే పైనున్న లోకం నుంచి అని చెప్తున్నాడని అర్థం చేసుకోవాలి. అనగా ఒకవేళ నీ ద్వారా విడుదల లేకపోతే స్వర్గం నుంచి సహాయము మరియు విడుదల దొరుకుతుంది. స్వర్గ సహాయము విడుదల అనేది అది ఎప్పుడు ఆగిపోదు. స్వర్గం మౌనంగా ఉండదు. నువ్వు మౌనంగా ఉంటావేమో, స్వర్గం మౌనంగా ఉండదు. రాజు మౌనంగా ఉంటాడేమో, కానీ స్వర్గం మౌనంగా ఉండదు. నీ పక్షాన వ్యాజ్యం ఆడడానికి, నీ పక్షాన న్యాయం చేయడానికి, నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి స్వర్గం ఎప్పుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటుంది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, పైనుంచి అధికారం వస్తుంది. రెండవది, పైనుంచి ఆత్మీయ అనుభవం కలుగుతుంది. అదే కొత్త జన్మ అనుభవం, న్యూ క్రియేషన్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. మూడవదిగా అద్భుతమైనటువంటి సహాయము, విడుదల పైనుండి కలుగుతుంది. మరి ఒక దిక్కు నుంచి, అనగా పరలోకపు దిక్కు నుంచి, ఉత్తర సభా పర్వతం నుంచి, అనగా సియోన్లోంచి నీకు సహాయం అవుతుంది. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 75:6-7 వచనాలు మనం చూసినట్లయితే, స్తోత్రం. తూర్పు నుండి అయినను, ఫ్రమ్ ద ఈస్ట్, సూర్యుడు ఉదయించే దిక్కు నుండి అయినను, పడమటి నుండి అయినను, సూర్యుడు అస్తమించే దిక్కు నుంచి అయినను, అరణ్యము నుండి ఫ్రమ్ ద ఫారెస్ట్, లేకపోతే ఫ్రమ్ ద డెజర్ట్, లేకపోతే జంగిల్లో నుంచి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించేస్తాడు, ఒకని హెచ్చించును. ఒక ఆయన్ని లిఫ్ట్ చేస్తాడు. ఒక ఆయన తగ్గించేశాడు, ఒక ఆయన హెచ్చించేస్తాడు. దీనులను హెచ్చిస్తాడు, గర్విష్ఠులను అణిచివేస్తాడు. అనగా హెచ్చు అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే ప్రభువు దగ్గర నుంచి కలుగుతుంది. 75వ కీర్తన 7వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట, స్తోత్రం. దేవుడే తీర్పు తీర్చువాడు దేవుడేనండి. ఏమని తీర్పు తీరుస్తాడు? తీర్పు తీర్చిన తర్వాత హెచ్చించాలో తగ్గించాలని తీర్మానం తీసుకుంటాడు. ఓకే,
ఆయన ఒకని తగ్గించును, ఆయన ఒకడిని అంటే ఒకే ఒకడిని అని కాదు, కొంతమందిని, ఒకని హెచ్చించును. కొంతమందిని. ఒకడు అంటే ఒకనని కాదు, ఎగ్జాక్ట్గా. దేవుని స్తోత్రం. హెచ్చించేది ప్రభువే. పైనుండి ఆధిక్యత కలుగుతుంది, అది మనం అర్థం చేసుకోవాలి. ప్రియారిటీ దొరుకుతుంది, పైనుండి ఘనత లభిస్తుంది, ఎగ్జాల్టేషన్ దొరుకుతుంది. ఎగ్జార్టేషన్ కాదు, ఎగ్జాల్టేషన్. ఎగ్జాల్టేషన్ అంటే ఉపదేశం, ఎగ్జార్టేషన్ అంటే ఎగ్జాల్టింగ్ అనగా పెంచబడ్డం, పెరగబడ్డం అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, పైనుండి అధికారం వస్తుంది, పైనుండి ఆత్మీయ అనుభవం కలుగుతుంది, పైనుండి అద్భుతమైనటువంటి సహాయము, విడుదల కలుగుతుంది. నాలుగవదిగా పైనుండి ఆధిక్యత కలుగుతుంది, ఘనత కలుగుతుంది, ఆనర్ కలుగుతుంది, మహిమ కలుగుతుంది పైనుండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఐదో విషయం, చివరి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 18:18. స్తోత్రం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు నిశ్చయముగా చెప్పిన విషయాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒక విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. 18వ అధ్యాయము. ఇది సత్యం. ఈ ప్రపంచంలో మీరు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా నిరాకరిస్తాను. ఈ ప్రపంచంలో మీరు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా అంగీకరిస్తాను. దేవుని స్తోత్రం. ఇది సత్యం. దిస్ ఈస్ ద ట్రూత్. ట్రూలీ ఐ సే అంటు యు, వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు. ఇది సత్యం. ఈ ప్రపంచంలో మీరు నిరాకరించిన వాళ్ళని, మీరు రిజెక్ట్ చేశారు చూసారా, పరలోకంలో నేను కూడా నిరాకరిస్తాను. స్తోత్రం. అంతేకాకుండా ఈ ప్రపంచంలో మీరు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో నేను అంగీకరిస్తాను. అంటే తర్జుమాలో వేరే విధంగా ఉంది, ఇంగ్లీష్లో మామూలుగా ఉంది, తెలుగులో కూడా మనకు కొద్దిగా మనం వాడుకునేటువంటి దాంట్లో కొద్దిగా డిఫరెన్స్గా ఉంది. మీరు దేన్ని బంధిస్తారో, దేన్ని విప్పుతారో అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఏంటి బంధించడం అంటే ఏంటి, విప్పడం అంటే ఏంటి, దీని గురించి వేరు వేరు వ్యాఖ్యానాలు ఉన్నాయి. మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. ట్రూలీ ఐ సే టు యూ, వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు ఎ బైండింగ్ అగ్రిమెంట్ ఆన్ ఎర్త్, బైండింగ్ కాదు, బైండింగ్ అగ్రిమెంట్ ఆన్ ది ఎర్త్, ఇట్ ఈస్ బౌండ్ ఇన్ హెవెన్ ఆల్సో. And whenever you free someone from a binding agreement on earth, it is released in heaven also. దేవుని స్తోత్రం. అనగా పైనుండి మనకు ఆమోదం లభిస్తుంది. దేవుని స్తోత్రం. అనుమతి లభిస్తుంది, పర్మిషన్ వస్తుంది. ఎస్, బంధించండి మీ ఇష్టం, ఎస్ విప్పండి మీ ఇష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా పరలోకము నుంచి మనకు ఆమోదం అనగా అంగీకారం లభిస్తుంది, శాంక్షన్ అయ్యేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 5 విషయాలు మనం ఆలోచించాం. పరలోకము నుండి అధికారం కలుగుతుంది, పరలోకము నుండి ఆత్మీయ అనుభవం కలుగుతుంది, పరలోకము నుండి అద్భుతమైన సహాయం కలుగుతుంది. 4వదిగా పరలోకము నుండి ఆధిక్యత కలుగుతుంది. 5వదిగా లేదా చివరిదిగా పరలోకము నుంచి మనకు కలిగేటువంటి ఆశీర్వాదము ఏంటి అంటే ఆమోదం లభిస్తుంది, రికగ్నిషన్, అఫిలియేషన్ లభిస్తుంది. సరే, దేవుని స్తోత్రం. దయచేసి తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడు అయినటువంటి మా దేవా, మీరు మాకు వినిపించినటువంటి మాటల కొరకే మీకు వందనాలు. పైనుంచి ఎన్నో కలుగుతాయి, కింద నుంచి కలిగేవి కొన్నేనని, పైనుంచి అనేకం కలుగుతాయని మీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం. ప్రభువా, పైనుండి అధికారం వస్తుందని, పైనుండి ఆత్మీయ అనుభవం వస్తుందని మీరు నికోదేముతో చెప్పిన, నికోడెమోస్తో చెప్పిన మాట మేము గుర్తు చేసుకుంటున్నాం. అంతేకాకుండా పైనుంచి అద్భుతమైన సహాయము, విడుదల దొరుకుతుందని మొర్దెకై ఎస్తేరుతో చెప్పినట్టు మాటను మేము జ్ఞాపకం చేస్తున్నాం. పైనుంచి ఆధిక్యత కలుగుతుంది. అంతేకాకుండా నాయన పైనుంచి ఆమోదం లేదా ఆమోద ముద్ర దొరుకుతుంది అనేటువంటి విషయాల్ని మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనం చేస్తున్నాం. కిందున్న వాటి కోసం కాకుండా పైనున్న వాటి కోసం పాకులాడగలటూ సాయం చేయమని, ఈ మాటలు విన్న వారందరి కొరకై మీకు వందనం చేస్తున్నాం. మితమైన వాక్యాలకు నీరు కట్టి ఫలింపజేయమని, మీ కార్యం జరిగించమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు మనకందరికీ తోడే ఉండుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.